వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో మనం మాట్లాడుకోబోతున్నాం ఉమెన్స్ హెల్త్ గురించి. మరి ఉమెన్స్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం మన డైటీషియన్ శుభాంగిని అడిగేద్దాం. హాయ్ శుభాంగి. హాయ్ మోనికా. శుభాంగి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం? మనం ఈ వారం ఆటో ఇమ్యూన్ డిజీజ్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఏంటంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేయడం అనమాట. సో దీంట్లో 80 డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా 4 కామన్ కండిషన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే శుభాంగి, సో 4 కామన్ కండిషన్స్ అన్నారు కదా, ఈ రోజు మనం ఏ కండిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఈరోజు మనము ల్యూపస్ గురించి మాట్లాడతాం. ఉమెన్స్ హెల్త్ లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ లూపస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో మరి శుభాంగి, లూపస్ అన్నారు కదా, అంటే చాలా రేర్గా వింటూ ఉంటాం ఇది. అసలు వాట్ ఈస్ దిస్ లూపస్? సో ఫస్ట్ మనము ఆటో ఇమ్యూన్ గురించి తెలుసుకుందాము. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే మన ఓన్ ఇమ్యూనిటీ సెల్స్ అనమాట. ఏవైతే మనకి డిజీజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలో, ఏవైతే మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే సెల్స్ ఉంటాయో అవి మన హెల్దీ ఆర్గాన్స్ అండ్ హెల్దీ టిష్యూస్ మీద డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇదేంటంటే మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్, హెరిడిటీ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది అన్నోన్ ఫ్యాక్టర్ అనమాట. ఎట్ ద సేమ్ టైం అంటే పర్టికులర్ ఈ రీజన్ నుంచి మనకు ఆటో ఇమ్యూన్ డిజీజ్ వచ్చిందనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. సో ల్యూపస్ అనేది ఏంటంటే ఈ కండిషన్స్లో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ల్యూపస్ కూడా 4 కేటగిరీస్గా డివైడ్ అయ్యింది. సిస్టమాటిక్ లూపస్, ఈ లూపస్లో ఏంటంటే మనకి అది కానీ ఆర్గాన్ కానీ లైక్ లంగ్స్, లేదంటే కిడ్నీ, లేదంటే స్కిన్, లేదంటే హార్ట్, ఇలాంటి ఒక్కొక్క ఆర్గాన్ మీద అది ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత డిస్కాయిడ్ లూపస్, ఇదేంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ మీద పర్టికులర్గా ఇలాంటి ల్యూపస్ కండిషన్ వస్తుంది. దాని తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ ల్యూపస్ అనమాట. ఇదేంటంటే పర్టికులర్గా డ్రగ్స్ మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్టెన్సివ్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ డ్రగ్ వాడినప్పుడు ఆ డ్రగ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్గా ఇది ఒకటి కండిషన్ అరైజ్ అవుతుంది అనమాట. అది కాకుండా నియోనాటల్ అనేది లూపస్. నియోనాటల్ లూపస్ అంటే ఒకవేళ మదర్కి ఈ లూపస్ కండిషన్ ఉండి అండ్ తను డెలివరీ చేస్తే అలా బేబీకి కూడా ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ల్యూపస్లో మనకి 4 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను యాజ్ వి డిస్కస్ ఏంటంటే సిస్టమాటిక్ దాంట్లో అది లంగ్ కావచ్చు, లేదంటే రెస్పిరేటరీ కావచ్చు, అండ్ కిడ్నీ కావచ్చు, లేదంటే స్కిన్ కావచ్చు, ర్యాషెస్ కావచ్చు, అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో శుభాంగి, దీనికంటూ సెపరేట్గా ఏమైనా టెస్ట్స్ ఉంటాయా? ఈ లూపస్ అంటే ఎలా తెలుసుకోవడం ఇది? సో ఇది మనకి డిజీజ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం లూపస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రీక్వెంట్గా ర్యాషెస్ రావడం, లేదంటే అబ్నార్మల్ ఫంక్షనింగ్, అబ్జార్ప్షన్ లేకపోవడం, డైజెస్టివ్ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి కొన్ని డిస్ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నది ఎవరికైనా వస్తే అది పోవడం అన్నది జనరల్గా కనిపించదు, కానీ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఉంటాయా? అంటే మంచి డైట్ తీసుకొని మెడికేషన్ వాడితే కొన్నాళ్ళ వరకు క్లియర్ అయిపోవడం. సో మనము కంప్లీట్ ఎలిమినేషన్ అని చెప్పలేము, కానీ డైట్ తీసుకుంటే డెఫినెట్గా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా మినిమల్ ఎఫెక్ట్స్తో, అంటే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే వస్తాయో మనకి ఈ కండిషన్స్ నుంచి దాన్ని తప్పించుకోగలుగుతాం డైట్ ద్వారా తీసుకుంటే. సో హెరిడిటరీ ఆల్సో ఇస్ వన్ రీజన్ అన్నారు. హెరిడిటీ ఆల్సో వన్ రీజన్, లైక్ పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి వస్తుంది. అది కాకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్, ఇవన్నీ ఒక రీజన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎవరికైతే ఈ ల్యూపస్ ఇన్ఫెక్ట్ అయ్యిందో లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ డైట్ అన్నది చాలా వరకు పనిచేస్తుంది అని చెప్పారు కదా. సో వీళ్ళు తీసుకోకూడనివి, తీసుకోవాల్సినవి అంటూ ఏమైనా పర్టికులర్ ఫుడ్స్ ఉన్నాయా? సో ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రోటోకాల్ అన్న డైట్ ఒకటి జనరల్గా అందరూ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ డైట్లో ఏంటంటే పేలియో డైట్ అనేది ఒకటి ఫాలో అవుతారనమాట. దీంట్లో ఏంటంటే అన్ని ప్రాసెస్డ్ మీట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఎలిమినేట్ చేసి న్యాచురల్గా ఏవైతే ఉంటాయో అవి ఆఫ్ చేసుకుంటారు. లైక్ ఇన్ సింపుల్గా చెప్పాలంటే ప్లక్ అండ్ హంట్ అండ్ ఈట్ డైట్ అని అంటారు. అంటే ఏదైతే మనం తెంచుకొని తింటామో లేదంటే హంట్ చేసి తింటామో అవి బాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే కల్టివేట్ చేస్తామో, ప్రాసెస్ చేస్తామో అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇది కూడా సూడో పేలియో అనొచ్చు, పేలియో అనొచ్చు. సూడో పేలియోలో ఏంటంటే మనం మిల్లెట్స్ కానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. రైస్, వీట్, జవార్, ఇవైతే కామన్గా తినే గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేసి
మిల్లెట్స్, కినోవా, ఓట్స్ అవి స్మాల్ క్వాంటిటీస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో లూపస్ కండిషన్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్ హెల్త్లో ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్ ద్వారా చూద్దాం. సోమవారం కోకోనట్ మిల్క్ నట్ స్మూతీ, మంగళవారం స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ కట్ ఫ్రూట్ బౌల్, బుధవారం స్ప్రౌట్స్ పొమగ్రానెట్ సాలడ్, గురువారం ఆల్మండ్ ఫ్లవర్ ప్యాన్కేక్ అండ్ బెర్రీస్, శుక్రవారం అవగాడో ఎగ్ బోట్స్, శనివారం ఎగ్ రోల్ స్టఫ్డ్ విత్ సాటెడ్ స్పినాచ్, ఆదివారం బొంబాయి ఎగ్ ఆమ్లెట్. లూపస్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ని వారం అంతా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. శుభాంగి, A2 రెసిపీస్ చార్ట్ నుండి ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం చేయబోయే మొదటి రెసిపీ స్ప్రౌట్స్ పొమగ్రానెట్ సాలడ్ అండ్ రెండవ రెసిపీ అవగాడో ఎగ్ బోట్స్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ పొమగ్రానెట్ సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ పొమగ్రానెట్ సాలడ్. అంటే ఈ సాలడ్ వల్ల ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? సో మనకి ఫస్ట్ ఈ ప్రాబ్లంలో కండిషన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ మేజర్గా అక్కరయ్యేది. సో స్ప్రౌట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీరు నాకు క్వశ్చన్ వేయొచ్చు ఏంటంటే అన్నీ కల్టివేటెడ్వి అవాయిడ్ చేయమన్నారు, స్ప్రౌట్స్ ఎలా పెట్టారని. స్ప్రౌట్స్ ఏంటంటే మనకి ఓవర్ నైట్ సోక్ చేసిన వల్ల న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం హాఫ్ ద డైజెషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోతుంది అనమాట. అంటే ఈజీలీ డైజెషన్కి మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్ప్రౌట్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కూడా. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అయినప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్స్ కానీ గట్ హెల్త్కి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం లీకీ గట్ దీంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి గట్ని ఇంప్రూవైజేషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మన గట్ వీక్గా ఉండడం కారణం వల్ల గట్లో న్యూట్రియన్ అబ్జార్ప్షన్స్ తగ్గిపోతాయి కాబట్టి దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువ మోతాదుగా ఉంటుంది అండ్ ఈజీలీ అవైలబుల్ అవుతుంది. రెండోది ఏంటంటే బయో అవైలబిలిటీ, అంటే తిన్న తర్వాత ఏవైతే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయో అది బయో అవైలబిలిటీ స్ప్రౌట్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట. పోమోగ్రానెట్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే రీసెర్చర్స్ కూడా మనకు చెప్పింది ఏంటి, ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో లూపస్లో దాన్ని చాలా మటుకు రెడ్యూస్ చేసింది మనం పోమోగ్రానెట్ ఫ్రీక్వెంట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే. పోమోగ్రానెట్ విత్ పీల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా జ్యూసెస్ వైజ్కు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇదేంటంటే కార్టిలేజ్ డిస్ట్రాయింగ్ ఎంజైమ్, ఏదైతే మజిల్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఎంజైమ్స్ ఉంటాయో లూపస్ కండిషన్స్లో దాన్ని కూడా రెడ్యూస్ చేసే హెల్ప్ చేస్తుంది అనమాట పోమోగ్రానెట్. సో ఇది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్. సో ఈ కాంబినేషన్స్లో ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడ ఉన్నా లైక్ హార్ట్లో కానీ, లంగ్లో కానీ, కిడ్నీలో కానీ, లూపస్ కండిషన్ ఎలాంటిదైనా ఆర్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఎలాంటిదైనా ఇది ఇన్ఫ్లమేషన్ రిడక్షన్కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. స్ప్రౌట్స్ పొమగ్రానెట్ సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అవకాడో ఎగ్ బోట్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో అవకాడో ఎగ్ బోట్స్. అవకాడో చాలా మందికి తక్కువగా దొరుకుతుంది అనమాట, అంటే కొన్ని ప్రాంతాల్లో కూడా దొరకదు. సో అవకాడోని ఏమి రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈ కాంబినేషన్ అనేది ఈ లూపస్ కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో అవగాడో ఫస్ట్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాక్ సీడ్స్ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లాక్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. అది కాకుండా అవగాడో మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అవగాడో న్యూట్రియంట్ రిచ్ అండి. ఫస్ట్ థింగ్ అంటే మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే ఇలాంటి న్యూట్రియంట్స్ కాకుండా దీంతోపాటు ఫైబర్ రిచ్ కాబట్టి మనకి గట్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేసి న్యూట్రియన్ అబ్జార్ప్షన్ అనేది పెంచుతుంది. సో లూపస్లో మన ఇన్ఫ్లమేషన్ గట్లో ఉన్నప్పుడు మనకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి న్యూట్రియన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాటీ యాసిడ్స్ అంటే హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్స్ అలాంటివి కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్ అందరికీ తెలిసిందే ఏ ఫంక్షనల్ ఫుడ్, ఎందుకంటే దీంట్లో విటమిన్ సి తప్ప మిగతా అన్ని న్యూట్రియంట్స్ మీరు ఎగ్ ద్వారా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఫంక్షనల్ ఫుడ్ అంటారు. వైటల్ విటమిన్స్ ఏవైతే బాడీకి కావాలో అవి మనకి ఎగ్ ద్వారా దొరుకుతాయి. దెర్ ఈజ్ ఎ మిత్, ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిజీజ్లో ఎగ్స్ కూడా అవాయిడ్ చేయాలి అని అంటూ ఉంటారు. బట్ అది ఏ కండిషన్లో అంటే మీరు ఎగ్ రెగ్యులర్గా తింటూ ఉంటే, హై క్వాంటిటీలో తింటూ ఉంటే అప్పుడు మీరు అవాయిడ్ చేయాలి. కానీ మనము ఇండియన్ డైట్స్లో చూసుకుంటే మనం ఎగ్ డేకి 1 or 2 తప్ప ఇంకెక్కువగా తీసుకోం కాబట్టి ఎగ్
నో డౌట్ మీరు మంచిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ ఆటో ఇమ్యూన్ డిజీజ్ కండిషన్ ఉన్నప్పుడు. అండ్ ఒమేగా 3 ఏంటంటే మీకు హెల్దీ హార్ట్కి కూడా హెల్ప్ అవుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద హార్ట్ని కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో శుభాంగి, జనరల్గా ఏంటంటే అవకాడో చాలా మంది సాలెడ్లోని పచ్చిగానే వేసుకొని తీసుకుంటారు. వీళ్ళకి కొంచెం డైజెషన్ ఈజీగా అవ్వాలి కదా, సో వీళ్ళు అవకాడోని ఎప్పుడైనా రాగా తీసుకోవచ్చా, లేకపోతే ఎప్పుడు కూడా స్టీమ్డ్ సాటే చేసి తీసుకోవాలా? సో రాక్ కన్నా స్టీమ్ కానీ బేక్ కానీ ఇలా చేస్తేనే వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డైజెషన్ ఒక పాయింట్, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఏవైతే రాగా తింటూ ఉంటామో అందులో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఫుడ్ పాయిజనింగ్ కానీ లేదంటే బ్యాక్టీరియా అలా రాగా తిన్నప్పుడు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటంటే తక్కువగా ఉంది అండ్ ఫైట్ చేయలేకపోతుంది, డిఫరెన్షియేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ సెల్స్ అవన్నీ. సో బెటర్ రా అవాయిడ్ చేసి కుక్డ్ లేదంటే ప్రాపర్ వాష్ స్టీమ్లో కానీ అలా చేసే తినాలి. ఓకే, నార్మల్ పీపుల్ అయితే రాగా తీసుకోవచ్చు. నార్మల్ పీపుల్ డెఫినెట్గా రాగా తీసుకోవచ్చు. సో శుభాంగి, జనరల్గా ఈ ల్యూపస్ అనే హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో అది మనం ఉమెన్స్ హెల్త్లో మాట్లాడుకుంటున్నాం కదా. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇది మెన్ కూడా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ ఉమెన్కా? ఆటో ఇమ్యూన్ డిజీజ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిలో చూస్తూ ఉంటాము. కానీ పర్సంటేజ్ వైజ్గా మాట్లాడుకుంటే కామన్గా ఉమెన్స్లోనే ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చూస్తూ ఉంటాము. యా రైట్, మీరు చెప్పాక అనిపించింది చాలాసార్లు ఈ స్కిన్ ర్యాషెస్ అండ్ అలాగే చాలా రకాల ఆర్థరైటిస్ ఇవి కూడా మనం ఎక్కువ ఉమెన్లో చూస్తాం. ఉమెన్స్లో చూస్తాం. ఏంటంటే ఇప్పుడు ఒక 40 ఏజ్ తర్వాత ఉమెన్స్లో మనము చూస్తూ ఉంటే లైక్ మన పేరెంట్స్ వాళ్ళకి నడవడానికి జాయింట్స్ పెయిన్ అవుతూ ఉంటాయి, నడవలేకపోతారు, సడన్గా కూర్చొని లేవలేకపోతారు, ఎందుకంటే ఆ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఒక కండిషన్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఓకే, ఈస్ దట్ ఎనీ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్ ఉమెన్ బాడీ కండిషన్స్? ఉమెన్ బాడీ కండిషన్ అంటే ఇప్పుడు మనము అనుకున్నట్టు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో హెరిడిటీ ఒకటి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ అండ్ లైఫ్ స్టైల్. ఉమెన్లో ఏంటంటే వాళ్ళు బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు, హౌస్ హోల్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్లో అన్నోన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. జెనెటికలీ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఆటో ఇమ్యూన్ డిజీజ్. సో జీన్ టైప్లో మనకి అలాంటివి ఉంటే సో మనము ఆ డిజీజ్కి ప్రోన్ అయిపో ఉంటాం అన్నమాట. సో ఉమెన్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ వాళ్ళే ఎక్కువ హెల్దీ డైట్ తీసుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు బిజీగా ఉండి ఫ్యామిలీని చూసుకొని వర్క్ చేసే ఉమెన్ అసలు పట్టించుకోరు వాళ్ళ హెల్త్ గురించి. బట్ ఎక్కువ ఉమెన్కి ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దే షుడ్ టేక్ ప్రాపర్ హెల్త్ డైట్. ఉమెన్స్లో ఏమైపోతుందంటే హౌస్ హోల్డ్ కదా, తను ఏం ఎక్కువ వర్క్ చేయలేదని అనుకుంటారు, కానీ వాళ్ళే ఎక్కువగా వర్క్ చేస్తారు మనం కంపేర్ చేస్తే. మనం ఆఫీస్కి వెళ్తాము వస్తాము, 1 డే లీవ్ దొరుకుతుంది, వాళ్ళకైతే 1 డే కూడా లీవ్ దొరకదు. దే ఆర్ ఇన్ టు వర్క్ అనమాట. సో యాక్టివిటీ లెవెల్గా చూసుకుంటే వాళ్ళు మోర్ యాక్టివ్ మనకన్నా, ఎందుకంటే వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్లో తెలియని యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కంపేర్ టు మనకి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా అయిపోయి ఉంటారనమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే మజిల్కి సెల్స్కి ఉందో అది మనం ఉమెన్స్లో ఎక్కువగా చూస్తాము. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ మెయిన్ రీజన్. ఓకే, ఎనీవేస్ చియర్స్ టు ఆల్ ద ఉమెన్ హార్డ్ వర్కర్స్ కదా. ఓకే, సో ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఈ లూపస్ కండిషన్ అనేది మనం కొంచెం అగ్రివేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అవకాడో ఎగ్ బోట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ శుభాంగి. యూ వెల్కమ్. శ్రవంతి ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 9 months, వాడికి పళ్ళు వస్తున్నాయి, ఏమీ సరిగ్గా తినట్లేదు, బాగా ఏడుస్తున్నాడు, సాఫ్ట్ ఫుడ్స్ ఏం పెట్టచ్చో తెలియచేయండి. హాయ్ శ్రవంతి, 9 months అంటున్నారు కాబట్టి ప్యూరే ఫామ్లో, మ్యాష్ ఫామ్లో మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం దాల్ది వాటర్ కానీ లేదంటే స్మాల్ సూప్స్, ఎక్కువ స్పైస్ లేకుండా బ్లాండ్గా సూప్స్ కానీ ఇలాంటివి చేసి స్మాల్గా తనకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తిన్న తర్వాత ఒకవేళ ర్యాషెస్ అలాంటివి వస్తే దాన్ని అవాయిడ్ చేయండి. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయిస్తే బెటర్గా ఉంటుంది. అది కాకుండా ఈ ప్యూరే ఫామ్లో, స్మాష్ ఫామ్లో అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. మరి వాళ్ళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ పోమోగ్రానైట్ సాలడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం స్ప్రౌట్స్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైనా సరే
అవి మన బాడీని, మన ఓన్ ఇమ్యూనిటీయే మన బాడీని ఫైట్ చేస్తూ, అంటే మన బాడీకి ఇలాంటి డిసీజ్ వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో మన బాడీలో అది పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. సో స్ప్రౌట్స్ మనకి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్గా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవి మనం నానబెట్టి మొలకెత్తిన తర్వాత తీసుకుంటాం కాబట్టి ఇందులో మనకి అధికంగా ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ఈజీగా డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. అలాగే దానిమ్మ గింజలు, అగైన్ ఇందులో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అండ్ ఇది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్ కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా బాడీలో తగ్గించుకోవడానికి ఈ ఫ్రూట్ అన్నది మనకు బాగా ఉపయోగపడుతుంది. దీని స్కిన్ తీసుకోవడం కూడా మంచిదే. సో గ్రేట్ చేసి యాడ్ చేసుకుంటే కూడా మీకు చక్కటి వైటమిన్ సి, ఫైబర్ అండ్ మంచి పోషక విలువలు ఆ స్కిన్లో కూడా మీకు అందుతాయి. కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయండి. కాస్త మీ టేస్ట్ అడ్జస్ట్ అయ్యాక కొంచెం ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు. దానిమ్మ గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాం. అగైన్ లాట్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ సి ఉంటుంది, అది కూడా మనం స్కిన్తో తీసుకుంటున్నాం. కొంచెం టొమాటో ముక్కలు, అగైన్ వైటమిన్ సి అండ్ ఫైబర్, కాస్త ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం, అగైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే కాస్త చాట్ మసాలా, కొంచెం ఉప్పు, ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. సో రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే వైటమిన్ సి అది ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఈ లూపస్ కండిషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ డైజెషన్కి హెల్ప్ చేసే హై ఫైబర్ ఉండే ఫుడ్స్ అండ్ హై వైటమిన్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లూపస్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి. సో రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్ప్రౌట్స్ పోమోగ్రానైట్ సాలెడ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అవకాడో ఎగ్ బోట్స్. లూపస్ అనే హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఈ అవకాడో ఎగ్ బోట్స్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం చాలా మంచిది. సో లూపస్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఓన్ ఇమ్యూనిటీ, అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి హెల్దీ సెల్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని ఎక్కువగా మన డైట్లో తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం, హై వైటమిన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. సో ఈ అవకాడో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి, అంటే లూపస్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల సిమ్టమ్స్లోని హార్ట్ని కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి మన హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేయడానికి గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా అవసరం. మనకి ఇక్కడ అవకాడోలోని చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒకవేళ అవకాడో దొరకకపోతే మీరు ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి ఏమైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్ చాలా చాలా హెల్దీ కాబట్టి మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అండ్ వైటమిన్ డి ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎగ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో జనరల్గా అవకాడో ఏంటంటే మనం రాగా తీసుకుంటాం చాలా సాలెడ్స్లోకి వాటిలోకి. బట్ వీళ్ళకి, అంటే లూపస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈజీగా డైజెషన్ అవ్వాలి, గట్ మీద ఎక్కువగా వాళ్ళకి ఫోర్స్ అన్నది పెట్టలేరు కాబట్టి, అండ్ చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ అవకాడోని ఏంటంటే స్టీమ్డ్ కానీ, బాయిల్డ్ కానీ, సాటే చేసిన రూపంలో కానీ తీసుకోవాలి. సో హెల్దీ మెథడ్ అనగానే మనకి బాయిల్డ్ కానీ, స్టీమ్డ్ కానీ తీసుకోవడం మంచిది. సో నేను ఏం చేస్తానంటే కొంచెం నీళ్లు పోసుకొని, లేదు మీరు బేక్ చేసుకోగలరు అనుకుంటే కూడా బేక్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఇలా అవకాడోని పెట్టుకుందాం. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎగ్ని బ్రేక్ చేసి మనం
ఆ ఎగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులోకి వేసుకుందాం. కొంచెం ఇలా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుందాం. అలాగే కాస్త పెప్పర్ పౌడర్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం, ఉల్లికాడ ముక్కలు. ఇందులో కూడా మనకి చక్కటి వైటమిన్ సి అండ్ అలాగే బోల్డంత ఫైబర్ కూడా ఉంటుంది. సో మూత పెట్టేద్దాం. అవకాడో అలాగే అందులో మనం వేసుకున్న ఎగ్ కూడా చక్కగా కుక్ అవ్వాలి. సో బేక్ చేసుకోవచ్చు అండ్ అలాగే లైట్గా షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా ఎగ్ లాగా కనిపించాలి అంటే మనకి ఈ అవకాడోలోని ఇలా ఫిల్ చేసి చేసుకోవచ్చు. ఒకవేళ అవకాడో దొరకకపోతే మీరు ఏమైనా నట్స్ కానీ సీడ్స్ కానీ ఎస్పెషలీ ఫ్లాక్ సీడ్స్ని అవకాడోకి రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మన అవకాడో బాగా కుక్ అయిపోయింది. అంటే రాగా కూడా తీసుకోవచ్చు దీన్ని, కానీ ఈ లూపస్ కండిషన్ ఉన్న వాళ్ళైతే కుక్ ఫామ్లో తీసుకోవాలి, బాయిల్డ్ ఫామ్, స్టీమ్డ్ ఫామ్లో తీసుకోవాలి. కాబట్టి లైట్గా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో కొంచెం పెద్ద అవకాడోస్ కానీ తీసుకున్నట్టుగా అయితే మీకు 1 ఫుల్ ఎగ్ అనేది మనకి ఏదైతే ఆ పార్ట్ ఉందో అందులోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే అవకాడో సీడ్ తీయగానే మనకి ఏదైతే హాలోగా ఉంటుందో అందులో మనకి 1 ఫుల్ ఎగ్ అనేది పడుతుంది. కొంచెం చిన్న అవకాడోస్ తీసుకునేటప్పుడు ఒక హాఫ్ ఎగ్ వరకు పడుతుంది. కాబట్టి ఒక 2 అవకాడోస్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. అవకాడో ఎగ్ బోట్ రెడీ అయిపోయింది. స్ప్రౌట్స్ పొమగ్రానైట్ సాలడ్ అలాగే అవకాడో ఎగ్ బోట్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్ప్రౌట్స్ పొమగ్రానైట్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. స్ప్రౌట్స్ పొమగ్రానైట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్ప్రౌట్స్, దానిమ్మ గింజలు, కీరదోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, చాట్ మసాలా, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ పొమగ్రానైట్ సాలడ్ రెడీ. అవకాడో ఎగ్ బోట్స్ కి కావలసిన పదార్థాలు: అవకాడో 1, కోడిగుడ్లు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు. అవకాడో ఎగ్ బోట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని పాన్ లో హాఫ్ గా కట్ చేసుకున్న అవకాడో పెట్టుకొని అందులో ఒక ఎగ్ వేసి ఉప్పు, మిరియాల పొడి, ఉల్లికాడ ముక్కలు పైనుంచి వేసుకొని మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అవకాడో ఎగ్ బోట్స్ రెడీ. గీత ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 40 years, నాకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు చాలా నొప్పులు వస్తున్నాయి జాయింట్స్లోని. ఇలా రాకుండా ఉండాలి అంటే డైట్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి తెలియచేయండి. హాయ్ గీత గారు, మీరు జాయింట్స్ పెయిన్ అంటున్నారు కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయాల్సింది కాల్షియం అండ్ విటమిన్ డి అండి. ఎందుకంటే బోన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి కండిషన్ ఏంటని తెలుస్తుంది అనమాట. ప్రాపర్ కండిషన్ తెలిసినప్పుడు ఆప్ట్గా అనలైజ్ చేయొచ్చు. మీరు ఇప్పటికైతే కాల్షియం కోసం, విటమిన్ డి కోసం మిల్క్, ఎగ్, సెసీమ్ సీడ్, నట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బోన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మరి ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం లూపస్ అనే హెల్త్ కండిషన్ గురించి. అలాంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి హెల్తీ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనం చూసినట్టుగా అయితే స్ప్రౌట్స్ అండ్ అలాగే మనం చక్కగా దానిమ్మ గింజలు, కీరదోసకాయ ముక్కలు, టొమాటోస్ ఇవన్నీ యూస్ చేసి చక్కటి సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. మనకి స్ప్రౌట్స్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ సి అధికంగా ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది అండ్ మొలకెత్తించిన గింజలు ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ కూడా అయిపోతాయి. కానీ అవి ఓన్లీ అలా తీసుకోకుండా ఇలా మిగతా వెజిటబుల్స్తో తీసుకుంటే కనుక ఈజీగా డైజెషన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇందులో మనం అధికంగా యాడ్ చేసుకున్న వాటిలో చూస్తే కనుక దానిమ్మ గింజలు ఉన్నాయి. స్ప్రౌట్స్ కానీ దానిమ్మ గింజలు కానీ 2 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్గా పనిచేస్తాయి. కాబట్టి లూపస్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.
దాంతోపాటు కీర దోసకాయ ముక్కలు, టొమాటోలు, వైటమిన్ సి అండ్ చక్కటి ఫైబర్, సో ఈజీగా డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. మరి నెక్స్ట్ మనం చూసినట్టుగా అయితే అవకాడో ఎగ్ బోట్. ఇక్కడ అవకాడో ఎందుకు తీసుకున్నాం అంటే గుడ్ ఫ్యాట్స్ అనేవి వీళ్ళకి చాలా అవసరం. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, హార్ట్ మీద ఎటువంటి స్ట్రెస్ పడకుండా ఉండడానికి కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం లూపస్ కండిషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కాబట్టి గుడ్ ఫ్యాట్స్ మనకి అవకాడో ద్వారా లభిస్తాయి. సో అవకాడో ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అవకాడో దొరకకపోతే ఫ్లాక్స్ సీడ్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఎగ్ వెరీ వెరీ హెల్తీ, చక్కటి ప్రోటీన్, కాల్షియం, మనకి వైటమిన్ డి ఇవన్నీ కూడా ఎగ్ వల్ల అందుతాయి. కాబట్టి ఇలా ఎగ్తో చక్కగా మీ బ్రేక్ఫాస్ట్ని ఇలాగా వెరైటీగా ప్లాన్ చేసుకోండి. అండ్ హెల్దీ ఫుడ్ కూడా కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకున్నాం లూపస్ హెల్త్ కండిషన్ గురించి అండ్ వాళ్ళు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. రేపు కూడా ఒక మంచి టాపిక్తో, చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.